మోటివేషన్ గూడా ఒక వ్యసనంలా మారుతుందని మీకు తెలుసా? మెనీ పీపుల్ కీప్ వాచింగ్ మోటివేషనల్ వీడియోస్, మోటివేషనల్ కోట్స్, మోటివేషనల్ స్పీచెస్ ఎవ్రీ డే, బట్ నెవర్ టేక్ యాక్షన్. They become addicted to the feeling of motivation, but instead of building habits out of it. సో, మోటివేషన్ అనేది ఒక అడిక్షన్ అనేది మీరు రియలైజ్ అయినప్పుడు, ద నెక్స్ట్ స్టెప్ యూ హ్యావ్ టు టేక్ ఈజ్ యాక్షన్ ఆఫ్ ద థాట్స్ యూ గెట్ ఇన్ యువర్ మైండ్. అది పెద్దదైతే దాన్ని డివైడ్ చేయండి. చిన్న యాక్షన్స్‌లా తీసుకోండి. యూ యాక్ట్ ఆన్ దట్ థాట్. దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు డూ. సో, దానికోసం 3 సైన్స్ దట్ యూ ఆర్ అడిక్టెడ్ టు మోటివేషన్. 3 సైన్స్ మీరు మోటివేషన్‌కి అడిక్ట్ అయ్యారని చెప్పొస్తుంది. రోజు మోటివేషన్ వీడియోస్ చూస్తారు, కానీ ఆచరణలో పెట్టరు. అది ఫస్ట్ సైన్. సెకండ్ వన్, ఇన్‌స్టంట్‌గా కొత్త వీడియో చూసినప్పుడే ఉత్సాహం వస్తుంది. తర్వాత అది మెల్లిగా క్రమంగా తగ్గిపోతుంది. థర్డ్ సైన్, డిసిప్లిన్ కంటే మోటివేషన్ పైనే ఎక్కువ ఆధారపడతారు. సో, దీస్ ఆర్ ద 3 సైన్స్ దట్ వి కెన్ సే దట్ యూ ఆర్ అడిక్టెడ్ టు ద మోటివేషన్ అనే దాని గురించి. సో, ఐ కంక్లూడ్ దట్ మోటివేషన్ ప్రారంభించడానికి సహాయపడుతుంది, కానీ ఆఖరిగా విజయం కేవలం అలవాట్లు, హ్యాబిట్స్ అండ్ క్రమశిక్షణ, డిసిప్లిన్ ద్వారా మాత్రమే పొందుతారు. దీనికి సొల్యూషన్ ఏంటి? మోటివేషన్ గురించి వెతకడం మానేసి చర్య అంటే ఇంప్లిమెంటేషన్ వైపు అడుగులు వేయాలి. మోటివేషన్ అనేది టెంపరరీ, బట్ డిసిప్లిన్ అనేది పర్మనెంట్. మోటివేషన్ మీకు స్పార్క్‌నిస్తుంది, కానీ ఇంజిన్ నడిపేది కేవలం క్రమశిక్షణ మాత్రమే. సో, ఇఫ్ యూ వాచ్డ్ దిస్ వీడియో టిల్ నౌ, దెన్ ఇట్ సీమ్స్ యూ అండర్‌స్టూడ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ డిసిప్లిన్ ఓవర్ మోటివేషన్. అంటే క్రమశిక్షణ ఎంత ముఖ్యమో ప్రేరణ కన్నా అనేది మీకు అర్థమై ఉంటుంది ఇప్పటిదాకా మీరు ఈ వీడియో చూసినందుకు. సో, కైండ్లీ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో టు ద పర్సన్ హూ స్ట్రైక్డ్ టు యూ ఇన్‌స్టాంట్‌లీ. మీరు ఆలోచిస్తున్నప్పుడు మీ దృష్టిలో ఎవరొచ్చారో వాళ్ళకి షేర్ చేయండి వైల్ వాచింగ్ దిస్ వీడియో. సో, ఫర్ మోర్ వీడియోస్ అండ్ సేమ్ కైండ్ ఆఫ్ content, please subscribe to my channel Naveen Opinion. Thanking you, yours Naveen Chandra Wankala. Peace.